ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి ప్రిన్సెస్ కట్కి మనం ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు ఎలా జాయింట్ చేయాలి, అదే రకంగా షోల్డర్ కుట్లు లోపల వైపు కూడా జాయింట్స్ కనిపించకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంటర్నల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది అడుగుతున్నారండి. వారి కోసం ఈ క్లాస్ చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కట్కి ప్యాడ్స్ యూజ్ చేయాలంటే కనుక లైనింగ్ అనేవి 2 సెట్లు కటింగ్ చేసుకోవాలి. అంటే మనం మార్కింగ్ చేసుకున్న లైనింగ్ కాకుండా ఇంకొక పీస్ కూడా కటింగ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ పీసు ఒక పార్ట్, అంటే 3 ముక్కలు ఉంటాయన్నమాట. ఫ్రంట్ పార్ట్లోని 3 పొరలు ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, లైనింగ్ 2 లేయర్లు, ఒక లేయర్ ఏమో బ్లౌజ్ పీస్లు. ఇప్పుడు ఒకటి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తానండి నేను. మనం ప్రిన్సెస్ కటింగ్ అంతా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీసుల్ని మనం జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఎప్పుడు కూడా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కిందకి రావాలి. కింద ఒక చిన్న తేడా వచ్చినా పర్లేదు, కానీ పైన మాత్రం ఆర్మ్ రౌండ్ దగ్గర తేడా అనేది రాకూడదు. బిగినర్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కింద అనేది చిన్నది మిస్టేక్ అనేది వస్తుంది, అది ఏం పర్లేదు, కానీ ఆర్మ్ రౌండ్ దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలి. మనం సెంటర్లో పాయింట్ తీసుకున్నప్పుడు ఒక కట్ పెట్టుకుంటాం కదా, కట్ కలిసేటట్టుగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ కింద లేయర్లు కూడా, కింద అంచులు కూడా ఇలాగా కదలకుండా ఇలా పట్టుకుంటే ఈ మధ్యలో ఉన్న ఈ కర్వ్ని ఆటోమేటిక్గా మీరు సెట్ చేయగలుగుతారనమాట. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇక్కడ ఈ రకంగా ఇలా స్టిచ్చింగ్ చేస్తే మీకు ఎక్కువ తక్కువలు అనేవి రావు. చూస్తున్నారు కదా, నాకు సరిపోయింది కరెక్ట్గానే. చిన్నది లైనింగ్లోని ఎక్కడైనా చూసారు కదా, ఇలా ఓపెన్ చేసినప్పుడు చూసారు చిన్న ఫోల్డ్ వచ్చింది. ఆ మాత్రం చిన్నవి వచ్చినా సరే పర్లేదు, కానీ ఎక్కువగా లాగిపెట్టి స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక కింద 1 ఇంచ్ వరకు కూడా మీకు డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇది రెండో పీస్ కూడా ఇది మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ వేసినప్పుడు ఈ చిన్న ఆ ముడత అనేది కూడా మీకు కవర్ అయిపోద్ది అనమాట. ఈ రకంగా సరేనండి. ఇలా మనం ప్రిన్సెస్ కట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత రెండో వైపు కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఎలా అయితే మనం ఆర్మ్ రౌండ్ దగ్గర స్టార్ట్ చేసామో అదే రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా. ఇటువైపు అయితే కనుక మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే సైడ్ పీస్ అనేది పైకి వస్తుంది కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంత ఇబ్బంది అనేది అనిపించదు అనమాట. మనకి నచ్చినట్టుగా ఇలాగా పైనుంచి పెట్టుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. మీకు ఒకవేళ ఫస్ట్ కుట్లో ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే కనుక డబుల్ స్టిచ్ చేసుకున్నారు అంటే కనుక కుట్లు విడిపోయే ఇబ్బంది కూడా ఉండదన్నమాట. మనం ఇది లోపల వైపు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనకి స్టిచ్చెస్ ఊడిపోయినా వేసుకోవడానికి కుదరదు కాబట్టి ఫస్ట్లోనే డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఎక్కడ కూడా లాస్ట్లో మనకి ఎక్కడ కూడా ఎగుడు దిగుడు రాలేదు. ఈ రకంగా స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మనం ఒక పార్ట్ని మనం జాయింట్ చేసేసాం ఈ రకంగా. అదే రకంగా రెండో పార్ట్ని కూడా మనం లైనింగ్ పీసులని జాయింట్ చేసేయాలి. దీనికి చేయకూడదండి, ఇది పక్కన పెట్టేసి ఇది కూడా మనం ఫస్ట్ ఎలాగైతే చేసామో అలాగే బ్లౌజ్ పీసులు ఏంటి, లైనింగ్ పీసులు ఏంటి, 2 కూడా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 3 పార్ట్లు రెడీ అయిపోయిన తర్వాత చూసారు కదా, నేను 3 పార్ట్లు రెడీ చేసేసాను. ఈ రకంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇది మార్కింగ్ చేసిన లైనింగ్ పీసు ఇది చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది మనం మార్కింగ్ చేసిన లైనింగ్ పీస్ అనమాట. ఇది పక్కన పెడదాం. అది పెట్టి ఇంకో ముక్క కట్ చేసాం కదా, అది దీనికి ఇప్పుడు మనం ప్యాడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా ఒకవేళ 38 సైజు మనకి బ్లౌజ్ అనుకోండి, 36 సైజు ప్యాడ్స్ తీసుకోండి. అదే 40 సైజు ప్యాడ్ మన సైజ్ అనుకోండి, 38 సైజు ప్యాడ్స్ తీసుకోండి, సరిపోతాయి. అంటే ఒక నెంబర్ తగ్గించి తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ సెంటర్ పాయింట్ని ప్యాడ్ తీసుకుని ప్యాడ్కి సెంటర్ పాయింట్ ఇలా పట్టుకొని మనకి మార్కింగ్ చేసినప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోండి. ఈ సెంటర్కి మనం ప్రిన్సెస్ కట్కి ఇక్కడ చూసారు కదా పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర ఇలా చేతితో పట్టుకొని సెంటర్లో చూసారు ఈ పాయింట్ దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలాగ మనం కుట్టాలన్నమాట. ఫస్ట్ మనకి ప్రిన్సెస్ కట్ కుట్టు ఉంది కదా, మనం ఇప్పుడు జాయింట్ చేసిన కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మీద నుంచే స్టార్ట్ చేసుకుని రండి. చాలా సింపుల్ అండి, ఒకే ఒక కుట్టులోని మీకు ప్యాడ్ అనేది జాయింట్ అయిపోద్ది అనమాట. ఇలా చూస్తున్నారు కదా, ప్యాడ్ మీద స్టిచ్చింగ్ చాలా అందంగా పడుతుందండి. మీరు కుట్టు పడదేమో అని చెప్పేసి భయపడొద్దు. ఈ పాయింట్ దగ్గరికి సెంటర్ పాయింట్ వచ్చేటట్టుగా ఇలా ఆ కుట్టు మీదే ఇలా కుట్టుకోండి. ఆ తర్వాత ఇటువైపు వచ్చేటట్టుకి చేత్తో ఇటువైపు ఇలా అణిచిపెట్టండి. ఇలా అణిచిపెట్టి ఇలా తిన్నగా కుట్టు మీదకి వచ్చేయండి. మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది మనకి ప్రిన్సెస్ కట్ కుట్టు అనేది ఏ రకంగా షేప్ ఉన్నది అన్నది అలాగ మనకి తెలుస్తుంది. ఇది కుట్టుకుంటూ వచ్చేయడమే. చూసారు కదా, నీట్గా మనకి ఇలా జాయింట్ అయిపోయింది అనమాట.
ఇప్పుడు రెండో వైపు జాయింట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ది ఒకటి జాయింట్ అయిపోయింది కాబట్టి కింద లెంత్ ఎంత ఉందో చూసుకుని అంత లెంత్ మనకి గ్యాప్ అనేది మనం కింద ఉంచేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. చూస్తే సెంటర్లో ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ దగ్గర వేలు ఇలా పట్టుకొని ఈ ప్రిన్సెస్ కట్ పాయింట్ ఉంది కదా మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి. ఇలా చూసుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం జాయింట్ చేసుకున్న లెంత్ అనేది ఎంత మిగిలింది కింద వైపు అన్నది చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లెంత్ అనేది ఎంత మిగిలింది అనేది 2 ఇంచీలు మిగిలింది. ఇక్కడ కూడా 2 ఇంచీల దగ్గరికి ఇలాగా కరెక్ట్గా పెట్టుకుంటే కనుక చూసారు ఇది కూడా సరిపోయింది. 2 ఇంచీల దగ్గరికి పెట్టుకుంటే కొద్ది ముందు జరుపుదాం, ఇలా పెడితే సరిపోద్ది అనమాట. ఇలా చేసుకున్నారు, ఇలా మనం కొలుచుకొని పెట్టుకుంటే కనుక రెండు వైపులా కూడా మీకు సమానంగా వస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా సెంటర్ పాయింట్ వరకు ఇలా పట్టుకొని ఇలా కుట్టండి. ఆ తర్వాత సెంటర్కి వచ్చిన తర్వాత ఇటువైపు కుట్టువైపుకి కింద వైపు నుంచి ఇలా ఇటువైపుది ఈ కింద వైపు కుట్టువైపుకి ఇలా అనిచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఒక కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కుట్టు మీదే పర్ఫెక్ట్గా రావాలని ఏమీ లేదంటే ఒక్క చిన్నది అటు ఇటు అయినా సరే పర్లేదు. మీకు ఇలా రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. మన కుట్టేమో ఇక్కడికి ఉంది, ఇలా చూసారా అక్కడికి చిన్నది మనకి పక్కకు వచ్చినా సరే లైట్గా మనకి సైడ్కి వచ్చినా సరే పర్లేదు అనమాట. ఈ రకంగా మనం ఈ చూసారా మన కుట్టుకి ఇక్కడికి ఒక్క తేడా వచ్చింది, అది ఏదైనా సరే పర్లేదు. అది మనకి లోపల వైపు ఉండిపోయే కుట్లే కాబట్టి అంత మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. ఈ రకంగా మీరు ప్యాడ్స్ అనేవి జాయింట్ చేసుకోండి. ఒక లైనింగ్కి జాయింట్ చేసుకున్న తర్వాత దాని మీద మనం బ్లౌజ్ పీస్ ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అది అటాచ్ చేద్దాం. ఫస్ట్ షోల్డర్ని ఇలాగా కలిపి పట్టుకోండి. ఇలా షోల్డర్ని ఇలాగ చక్కగా మనకి అంటే మెడ సెంటర్ పాయింట్ తీసుకుంటాం అనమాట. ఇలా పట్టుకొని సెంటర్కి చిన్న కట్ పెట్టుకోండి, లేదంటే చాక్తో కూడా చిన్న మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది మనకి సెంటర్ పాయింట్ అనమాట. చూడండి చాక్తో కూడా మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇది మనకి సెంటర్ పాయింట్. అదే రకంగా బ్లౌజ్ పీస్లు కూడా మనం ప్రిన్సెస్ కట్ని జాయింట్ చేస్తాం కదా, జాయింట్ చేసినప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ను కూడా ఇది కూడా బ్లౌజ్ పీస్ని కూడా షోల్డర్ నుంచి కలుపుకొని ఇలా పట్టుకుంటే మీకు నెక్ సెంటర్ పాయింట్ అనేది వస్తుంది అనమాట. ఈ సెంటర్ పాయింట్కి ఒక చిన్న కట్ అనేది ఇది కూడా పెట్టుకోండి. ఈ కట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఈ కట్ని మన లైనింగ్ పీస్ కట్కి సరిపోయేటట్టుగా ఇక్కడ ఇలాగ సమానంగా పట్టుకోండి. ఇలా సమానంగా పట్టుకొని ఒకవైపు షోల్డర్ కలిసేటట్టుగా మనం కొలుచుకుంటూ లేదంటే సెంటర్ నుంచి కూడా కుట్టు వేసేసుకోవచ్చు అనమాట. ఇలా సెంటర్ నుంచి ఒకవైపు కుట్టు వేసుకోండి, తర్వాత రెండో వైపు కుట్టు వేసుకుంటే సరిపోద్ది. ఏ రకంగానన్నా సరే ఇలా పిన్ని పెట్టేసుకున్నారనుకోండి మీకు కదలకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు సెంటర్ నుంచి కుట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇలా కొలుచుకోండి. ఇలా నీట్గా అంచులు కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా ఎగుడు దిగుడు రాకుండా ఇలా అంచులు సమానంగా వచ్చేటట్టుగా ఇలా పట్టుకొని చక్కగా ఒక కుట్టు అనేది అంచు అంటే ఒక కుట్టు వేసేసుకోండి. ఫస్ట్ మేడం మీరు అడ్జస్ట్ చేశారు అంటే కనుక తర్వాత ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా ఆమ్ రౌండ్ ఏంటి మొత్తం అన్నీ కూడా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రకంగా బ్లౌజ్ పీస్కి ఈ లైనింగ్ పీస్ అనేది ప్యాడ్స్ మనం స్టిచ్చింగ్ చేసిన లైనింగ్ పీస్కి ఈ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసేస్తాం. ఇంకొక లైనింగ్ పీస్ ఉంది కదా, అది మనకి షోల్డర్ ఇంటర్నల్గా అంటే కుట్లు కనిపించకుండా జాయింట్ చేయాలి కాబట్టి అది ఇప్పుడు మనం జాయింట్ చేయట్లేదు అనమాట, అది తర్వాత వస్తుంది. ఇప్పుడు ఈ రకంగా మనకి మెడ కుట్లు అయిపోయినాయి కదా, మెడ అంతా కూడా జాయింట్ చేసేసాం. ఇప్పుడు వెనక వైపుకి రివర్స్లోకి తిప్పుకోవాలి. వెనక వైపుకి రివర్స్ తిప్పుకొని లేదంటే రైట్ సైడ్ వైపు కానీ ఈ ప్రిన్సెస్ కట్ మనకి కుట్టు ఉంది కదా, ఈ కుట్టు లైనింగ్ కుట్టు రెండు కలిసేటట్టుగా పట్టుకోండి. ఇలా రెండు కలిసేటట్టు పట్టుకొని నీట్గా అంచులన్నీ కలిసేటట్టు పట్టుకున్నారు అంటే నీట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ మాత్రం షోల్డర్ దగ్గర కుట్లు ఈ సెంటర్ కుట్లు కరెక్ట్గా కలిసేటట్టుగా ఇలా పట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మీరు పిన్స్ పెట్టేసుకుని రెడీ చేసుకుని దాని తర్వాత కుట్టేసుకున్నా సరే సరిపోద్ది. ఫస్ట్ మనకి ఈ ప్రిన్సెస్ కట్ కుట్టు అనేది ఈ ఆమ్ రౌండ్ దగ్గర పర్ఫెక్ట్గా 2 కుట్లు కలవాలి. అదే రకంగా మూడో లైనింగ్ పీస్ కూడా అంటే మూడో పార్ట్ కూడా సేమ్ అదే రకం కలిస్తేనే మీకు నీట్గా స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట, ఉగ్గులు లేకుండా. ఇప్పుడు చూస్తారు కదా ఈ రకంగా ఫస్ట్ ఆమ్ రౌండ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. దాని తర్వాత కరెక్ట్గా ఇలా పట్టుకొని సైడ్ కుట్లు కుట్టేసుకోవాలి. ఇది మాత్రం ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా చూసుకోండి. కుట్టు మీదే కుట్టు వచ్చేటట్టుగా చూసుకొని ఆ తర్వాత ఈ సైడ్ కూడా
ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. మనకి లైనింగ్ కింద మనకి బ్లౌజ్ పీస్ పలచగానే ఉంటుంది కాబట్టి లైనింగ్ కింద పార్ట్ అనేది ఎక్కడ వరకు ఉన్నది అంచు అనేది ఆటోమేటిక్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఈ ప్రిన్సెస్ కుట్ నడుము దగ్గర కుట్టు ఉంది కదా, ఈ 2 కుట్లు కలిసేటట్టుగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని కరెక్ట్గా కుట్టేంత వరకు వచ్చేటట్టుగా ఫస్ట్ కుట్టండి. ఆ తర్వాత రెండో కుట్టు ఉంది కదా, రెండో కుట్టు కూడా ఈ స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్కి ఆ స్టిచ్చింగ్కి కూడా కలిసేటట్టుగా ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఈ కుట్టు రెండు కూడా కలిసి ఇలా పట్టుకోండి. పట్టుకుని నడుము దగ్గర కూడా కుట్టారు అంటే కనుక చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ మీకు తేడా రాదు. దాని తర్వాత ఈ నడుము భాగం మొత్తం అంతా కుట్టేసి తర్వాత సైడ్ జాయింట్ల దగ్గర కూడా స్టిచ్చింగ్ చేసేస్తే మీకు సరిపోద్ది. ఇది ఎప్పుడూ కూడా మీకు ఫస్ట్లోనే మనం అన్నీ చూసుకోవాలి, లైనింగ్ కట్ట ఏమి ఉగ్గులు లేకుండా నీట్గా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ మీరు బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక చాలా కాస్ట్ అవుతుందండి. ఇది నెమ్మదిగా మీరు నేర్చుకున్నారు అంటే కనుక ఇప్పుడు మోడల్ ఎక్కువగా ఇదే ఉంది కాబట్టి చాలా మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. ఒకసారి మన బ్లౌజ్ని మనం ప్రిన్సెస్ కట్ ఎలాగా స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి ఒకసారి ప్యాడ్ యూజ్ చేసి కటింగ్ చేసుకోండి, మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రకంగా నడుం కుట్టు కూడా పూర్తిగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మధ్యలో నాది దారం తెగిపోయింది, మళ్ళీ ఎక్కించి మళ్ళీ కుడుతున్నాను. ఇక్కడ ఇలా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమ్ రౌండ్ దగ్గర కుట్లు 2 కూడా ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బిగినర్స్కి క్లియర్గా అర్థం అవడం కోసం అని చెప్పేసి నెమ్మదిగా నేను చూపిస్తున్నానండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్పీడ్ పెట్టకుండా నీట్గా మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. మీకు తర్వాత ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు డౌట్స్ ఉండకూడదు అనమాట. ఒక్కసారి వీడియో చూసారు అంటే ఏ డౌటు రాకూడదు. సరేనండి, ఈ రకంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి చూసారా ఎక్కడైనా మనకి లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఎక్కడైనా సైడ్లో ఎక్కువగా మిగులుతుంది, ఆ మిగిలిన పార్ట్ని తీసి కట్ చేసి తీసేసుకోవడమే. ఈ రకంగా కట్ చేసి తీసేసుకున్నారు అంటే ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అంతా స్టిచ్ అయిన తర్వాత చూసారా కట్టుకున్న తర్వాత ఈ రకమైన లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ షోల్డర్ ఎప్పుడు కూడా మీకు కుట్లు కనిపించకుండా ఇంటర్నల్గా వేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కూడా కలిపి ఇప్పుడే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనం లైనింగ్ని అటాచ్ అనేది చేసేసి మనం బ్యాక్ పార్ట్ అంతా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. చూసారా బ్యాక్ సైడు మొత్తం లైనింగ్ పీస్లని, ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అండి. ఇది మొత్తం అంతా కూడా మనం బ్యాక్ సైడ్ పార్ట్ని రెడీ చేసేసుకున్నాం. రెడీ చేసుకుని మనం షోల్డర్ ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అదే రకంగా ఇలా జాయింట్ పెట్టుకున్న తర్వాత మన ప్రిన్సెస్ కటింగ్ చేసిన ఇంకొక పీస్ ఉంది కదా, ఇంకొక భాగం ఉంది కదా, ఆ భాగానికి ఇటువైపు షోల్డర్ ఎటు వస్తుందో చూసుకుని ఈ షోల్డర్ని కూడా మనం ఇప్పుడే ఈ క్లాత్ని పెట్టుకోవాలి. చూస్తున్నారా ఈ రకంగా, ఇది చూస్తున్నారా రైట్ సైడ్ వైపు మన షోల్డర్ ఎలా అయితే జాయిన్ చేస్తామో అలా బ్యాక్ పార్ట్ పెట్టాము. చూడండి ఈ రకంగా 2 రైట్ సైడ్లు ఎదురెదురుగా ఉండేటట్టుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత లైనింగ్ పీస్ మనకి రాంగ్ సైడ్ అంటే కుట్లు బయటికి కనిపించేటట్టుగా ఈ ప్రిన్సెస్ కట్ ముందు భాగాన్ని పెట్టి మనకి ఖర్చులకి ఎంతైతే పోద్దో అంటే ఎక్కువగాని షోల్డర్ జాయింట్ చేసినట్టు కాకుండా చిన్న కుట్టు మాత్రం ఇలా ఒక పాదం ఖర్చుతో మాత్రమే కుట్టు కుడితే మీకు ఖర్చులతో పాటు అన్నీ సరిపోతాయి అన్నమాట. అంటే షోల్డర్ని ఎలా అయితే జాయింట్ చేసుకుంటున్నారో అదే రకంగా ఫస్ట్ ఇలా మీరు తీసేసుకోండి. ఇలా కుట్టుకుని చూసారు కదా, ఒక కుట్టాం కదా, కుట్టిన తర్వాత ఇలా తీసి ఇలా పెట్టామంటే మీకు ఎక్కడా కూడా కుట్లు కనిపించవు అనమాట. ఆ తర్వాత షోల్డర్ జాయింట్లు ఎలా అయితే చేసుకుంటారో అలా ఒక కుట్టు అనేది పైనుంచి వేసుకోవచ్చు. లేదు మనకి లెంత్ సరిపోయింది బ్లౌజ్ లెంత్ అన్నప్పుడు వేసుకోకపోయినా సరే పర్వాలేదు. చూసారు కదా, ఇలా ఇటువైపు కూడా ఇలా పెట్టుకుని ఇలా మనం షోల్డర్ని జాయింట్ అనేది చేసేసుకోవాలి. మీరు ఎప్పుడు షోల్డర్ జాయింట్ ఎలా చేస్తారో అలాగే అంతే మార్జిన్ వదిలి జాయింట్ అనేది వేసేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం ఈ రకంగా బ్లౌజ్ పీస్ని పెట్టాము. అదే రకంగా బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. తీసుకుని ఇలా మెడవైపు షోల్డర్ వైపు ఉండేటట్టుగా మెడ బాగా ఉండేటట్టుగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి మామూలుగా మన ప్రిన్సెస్ కట్ పార్ట్ ఉంది కదా, అది తీసుకోండి. అది తీసుకుని ఆ షోల్డర్ని మళ్ళీ దీని మీద ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రాంగ్ సైడ్ మనకి ఫ్రంట్ పార్ట్ పైకి కనిపిస్తుంది కాబట్టి అది అటువైపుకి వెళ్ళేటప్పటికి లోపల వైపుకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఒక కుట్టు
ఇక్కడ కుట్టేసుకోండి. లాక్ చేసి చక్కగా ఇలా కుట్టేసుకోండి. ఎక్కడ కూడా మనకి దారాలు కనిపించకుండా చక్కగా షోల్డర్ కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఓపెన్ చేసి చూసారా, ఇలా ఓపెన్ చేస్తే ఇలా కుట్టాం కదా మనం, ఇలా కుట్టింది ఇలా వస్తుంది, ఈ రకంగా వస్తుంది. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది ఇలా ముందు వైపుకి ఇది వెళ్ళిపోద్ది. ఇది చూడండి, ఇలా వెళ్ళిపోతే మనకి ప్యాడ్స్ కూడా కనిపించకుండా లోపలికి ఇంటర్నల్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మెడ దగ్గర ఏంటి చూసారా, సెంటర్ పాయింట్, మెడ సెంటర్ పాయింట్ చూసుకుని చక్కగా ఫస్ట్ మనం ఎలా అయితే ఈ 2 పీసులని అటాచ్ చేసామో అదే రకంగా అటాచ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్ని అలా అటువైపు వేసేయండి. వేసేసి ఇప్పుడు ఇది కూడా అంచంటే కలుపుకుంటూ వచ్చేయాలన్నమాట. అలా అయితే మనకి ఈ ఇటువైపు లైనింగ్ పీస్ కూడా మళ్ళీ రెండోసారి అటాచ్ అయిపోద్ది. షోల్డర్ చూస్తున్నారు కదా, ఎక్కడ కుట్లు కూడా కనిపించకుండా నీట్గా మీకు ఇంటర్నల్గా అయిపోయినాయి. ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ రకంగా మొత్తం చుట్టూ కుట్టేసుకుంటే మనకి ఈ బ్లౌజ్ అంతా అయిపోద్ది. సరేనండి, ఇప్పుడు అర్థమైంది కదా ఏ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది. అంచులన్నీ కలిపి పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మీకు ముందు చూపించిన విధంగానే మెడకి ఇలా సెంటర్ పాయింట్ ఏంటనేది చూసుకుని ఒక మార్కింగ్ పెట్టుకుని ఈ ముందు కుట్టిన మెడ సెంటర్ పాయింట్కి కరెక్ట్గా ఇలా లైనింగ్ పీస్ని ఇలా అరేంజ్ చేసుకుని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా మొత్తం మెడ అంతా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు లైనింగ్ పీస్ మనం షోల్డర్ జాయిన్ చేసుకుని రెండో లైనింగ్ పెట్టాం కదా, అది కూడా మనకి ఈ పీస్కి అంటే ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అయిపోద్ది అనమాట. అదే రకంగా దాని తర్వాత చక్కగా ఇలాగ షోల్డర్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర కూడా మీకు చూపించిన విధంగా కుట్టేసుకోవడమే. మొత్తం అంతా ఇలా ఆమ్ రౌండ్ ఏంటి, సైడ్ జాయింట్లు ఏంటి, కింద నడుము ఏంటి, మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇందాక చూపించినట్టుగానే మీరు స్టిచ్చింగ్ చేసేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ అయిపోద్ది అనమాట. దాని తర్వాత చూసారు కదా, ఇలాగ మనకి ప్యాడ్స్ ఇంటర్నల్ వెళ్ళిపోయినాయి. అదే రకంగా షోల్డర్ కూడా మనకి కుట్లు కనిపించకుండా ఇంటర్నల్గా చూసారు కదండి, చాలా నీట్గా మనకి స్టిచ్చింగ్ అన్నది అయిపోయిందనమాట. ఎప్పుడు కూడా ప్యాడ్స్ యూజ్ చేసేటప్పుడు 2 పీసులు మనకి లైనింగ్ ఉండాలి. అదే రకంగా షోల్డర్ కుట్లు జాయిన్ చేసేటప్పుడు ఈ రకంగా కొద్దిగా టైం పట్టినా సరే ఈ రకంగా షోల్డర్స్ మీరు జాయిన్ చేసుకుంటే కనుక చాలా నీట్గా మీకు వర్క్ అవుతుంది అనమాట. ఎక్కడ కూడా షోల్డర్ కుట్లు కనిపించకుండా స్లీవ్లెస్ యూజ్ చేసుకున్నా లేదంటే హ్యాండ్స్ మనం తర్వాత జాయింట్ చేసేసుకోవడమే. సరేనండి, ఈ రకంగా మీరు ఏంటంటే బ్యూటిక్ స్టైల్లోని మీరు ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.